హలో ఫ్రెండ్స్, మీరంతా బాగున్నారా? నేను ఎగ్దం మస్తుగున్నా. సాటర్డే మా ఆఫీస్ వాళ్ళందరం కలిసి ఔటింగ్కి వాడపల్లి వెళ్ళాము. వాడపల్లిలో వెలిసిన వెంకన్నకు ఒక ప్రత్యేకత ఉంది. ఇతను ఒక చేతిలో గద, శంకర చక్రాలతో, ఎర్ర చందనంతో వెలిసిన 7 శనివారాల వెంకన్న వెళ్ళిన ప్రతి భక్తుడికి ఒక వరం తప్పకుండా ఏదో ఒక రూపంలో ఇస్తాడట. దీనిని ఎవరూ చెక్కలేదట. విష్ణుమూర్తి ప్రతిరూపమే ఇది. ఆ రూపానికి మహర్షులు ఎన్నో పూజలు చేసి ఎర్రచందనం పెట్టిలో పెట్టి నదిలో వదిలిపెట్టారు. ఆ ఎర్రచందనం పెట్టె నదులు దాటుతూ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లిలో వెలిసింది. పూర్వం వాడపల్లిని నౌకాపురం అనేవారు. నౌక అంటే ఓడ కదా. క్రమేణా ఇది వాడపల్లిగా ప్రసిద్ధి చెందింది. ఒకరోజు గ్రామస్తులకు స్వామివారు కలలో కనపడి, ఇక్కడ ఒక పెట్టిలో నేనున్నాను అన్నారట. మరునాడు గ్రామస్తులు అక్కడికి వెళ్లి చూస్తే ఏమీ కనపడలేదు. వారు నిరాశగా తిరిగి వచ్చేశారు. మళ్ళీ వృద్ధ బ్రాహ్మణుని కలలోకి వచ్చి, నేను మీకు కనబడకపోవటానికి కారణం ఈ కలియుగ పాపాల ప్రభావమే అన్నాడట. అంతేకాదు, ఎక్కడైతే కృష్ణ గద్ద వాలుతుందో అక్కడ నేను కనిపిస్తాను అన్నాడట. మరునాడు గద్ద వచ్చి వాలటం, ఎర్రచందనం పెట్టి కనిపించటం యాదృచ్ఛికంగా జరిగింది. పెట్టి తెరిచి చూసి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఎందుకంటే అందులో ఎర్రచందనంతో వెలిసిన వెంకటేశ్వరుడు, లక్ష్మీదేవి దర్శనమిచ్చారట. ఈ అందమైన కోవెల కనిపిస్తుంది కదా, ఇది కుమార వెంకటేశ్వర స్వామిది.